నమస్కారం, వెల్కమ్ టు మన న్యూస్. నేను మీ యాంకర్ సుకన్య. ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. పెద్దలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం ఇంత ముందు కొద్దిగా బాగాలేదు. అన్నని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చాను. ఆ భగవంతుడు దయతో నా ఆరోగ్యం బాగుంది, ఇంకా కూడా కుదురుపడాలని దేవుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే గత నుంచి కూడా ఇక్కడ రాజకీయ మా అందరికి కూడా ఈరోజు ఉన్నామంటే నల్లపరెడ్డిలో సహాయ సహకారాలతో ఉన్నాం. వాళ్ళ వల్లే మేము రాజకీయాల్లోకి వచ్చామని ఎక్కడ కూడా ఇప్పుడే ఎక్కడన్నా వస్తాం కాబట్టి ఆ ఉద్దేశంతో పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత కొన్ని విషయాలు కూడా పెద్దలతో ఇక్కడ మాట్లాడాము. దశలతో మా జగన్మోహన్తో భాస్కర్ రెడ్డి గారితో కూడా డిస్కస్ చేసి ఎట్లా ఇక్కడ పార్టీ బలోపేతం ఏ విధంగా ఉండాలని కూడా చెప్పాం. అట్లాగే మేము అందరూ కూడా లీడర్స్ కూడా చెప్తున్నాం, నాయకులకు కూడా చెప్తున్నాం. మీరు గ్రామాల్లో ఒకరి మీద ఒకరు అసలు వేసుకుంటే మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అందరూ కలిసి పనిచేస్తేనే మీకు పని జరుగుతుంది. అట్లా లేకుండా మీరు గ్రూపులుగా చేరి గ్రామాల్లో మేము అని మీరు తగులేసుకుంటే అవతలకి అవకాశం ఉంటుందని చెప్పి నేను డైరెక్ట్గా చెప్తున్నాను. కాబట్టి నాయకులు అర్థం చేసుకొని మీరు అందరూ గెలిపించారు నమ్మకంగా. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల, మోడీ గారి దయ వల్ల, మా పవన్ అన్న దయ వల్ల ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచాను. అందరూ కూడా మీ అందరి సహాయ సహకారం మీరు చేస్తేనే ఈరోజు ఎమ్మెల్యే అయింది. కాబట్టి గెలిచిన తర్వాత పనులు చేసుకోండి. మీరు అక్కడ చేరి గ్రూపులు రెచ్చగొట్టుకొని మీ విజ్ఞత ఏదో మేము పొడుగుంటే కుదిరే పని కాదు. అందరూ పనిచేసిన అందరినీ గౌరవిస్తేనే పార్టీకి గౌరవం. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా కేరళకు కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ పార్టీ అధ్యక్ష ఎన్నిక విషయం అయితే పెద్దలతో అంతా కూడా మాట్లాడాను. అందరూ కలిసి విధంగా ఒక డెసిషన్ చెప్పే పరిస్థితి ఉంది. అది కూడా పెద్దలు శివకోటారెడ్డి గారు మా అబ్జర్వర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి అది కూడా త్వరలో పేరు కూడా పట్టిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి అందరూ కూడా పార్టీ అంతా ఎక్కడేమీ ఇబ్బంది లేదు. పెద్దల నాయకత్వం చెప్పాము కూడా, అందరూ కూడా చెప్పా. పెద్దలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు, మా దశన్న భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ నాయకత్వంలో ఇక్కడ ఈ కోటలో అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. పెద్దలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం ఇంత ముందు కొద్దిగా బాగాలేదు. అన్నని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చాను. ఆ భగవంతుడు దయతో నా ఆరోగ్యం బాగుంది, ఇంకా కూడా కుదురుపడాలని దేవుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే గత నుంచి కూడా ఇక్కడ రాజకీయ మా అందరికి కూడా ఈరోజు ఉన్నామంటే నల్లపరెడ్డిలో సహాయ సహకారాలతో ఉన్నాం. వాళ్ళ వల్లే మేము రాజకీయాల్లోకి వచ్చామని ఎక్కడ కూడా ఇప్పుడే ఎక్కడన్నా వస్తాం కాబట్టి ఆ ఉద్దేశంతో పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత కొన్ని విషయాలు కూడా పెద్దలతో ఇక్కడ మాట్లాడాము. దశలతో మా జగన్మోహన్తో భాస్కర్ రెడ్డి గారితో కూడా డిస్కస్ చేసి ఎట్లా ఇక్కడ పార్టీ బలోపేతం ఏ విధంగా ఉండాలని కూడా చెప్పాం. అట్లాగే మేము అందరూ కూడా లీడర్స్ కూడా చెప్తున్నాం, నాయకులకు కూడా చెప్తున్నాం. మీరు గ్రామాల్లో ఒకరి మీద ఒకరు అసలు వేసుకుంటే మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అందరూ కలిసి పనిచేస్తేనే మీకు పని జరుగుతుంది. అట్లా లేకుండా మీరు గ్రూపులుగా చేరి గ్రామాల్లో మేము అని మీరు తగులేసుకుంటే అవతలకి అవకాశం ఉంటుందని చెప్పి నేను డైరెక్ట్గా చెప్తున్నాను. కాబట్టి నాయకులు అర్థం చేసుకొని మీరు అందరూ గెలిపించారు నమ్మకంగా. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల, మోడీ గారి దయ వల్ల, మా పవన్ అన్న దయ వల్ల ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచాను. అందరూ కూడా మీ అందరి సహాయ సహకారం మీరు చేస్తేనే ఈరోజు ఎమ్మెల్యే అయింది. కాబట్టి గెలిచిన తర్వాత పనులు చేసుకోండి. మీరు అక్కడ చేరి గ్రూపులు రెచ్చగొట్టుకొని మీ విజ్ఞత ఏదో మేము పొడుగుంటే కుదిరే పని కాదు. అందరూ పనిచేసిన అందరినీ గౌరవిస్తేనే పార్టీకి గౌరవం. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా కేరళకు కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ పార్టీ అధ్యక్ష ఎన్నిక విషయం అయితే పెద్దలతో అంతా కూడా మాట్లాడాను. అందరూ కలిసి విధంగా ఒక డెసిషన్ చెప్పే పరిస్థితి ఉంది. అది కూడా పెద్దలు శివకోటారెడ్డి గారు మా అబ్జర్వర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి అది కూడా త్వరలో పేరు కూడా పట్టిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి అందరూ కూడా పార్టీ అంతా ఎక్కడేమీ ఇబ్బంది లేదు. పెద్దల నాయకత్వం చెప్పాము కూడా, అందరూ కూడా చెప్పా. పెద్దలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు, మా దశన్న భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ నాయకత్వంలో ఇక్కడ ఈ కోటలో
అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం.